హాయ్ 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈ గొంతు నొప్పి వల్ల ఈరోజు రాత్రి కూడా ఆటో తోలలేదు. సాయంత్రం 5 గంటలకే వచ్చాను నేను. ఇప్పుడు టైం వచ్చిందనా తెల్లవారితో 4:10 4:30 అవుతుంది. ఇప్పటి వరకు ఎంత సంపాదించానంటే జస్ట్ డీజిల్ బట్టి 260 రూపాయలు సంపాదించాను అంతే. అంటే డీజిల్ వచ్చి 250 రూపాయలు అనమాట. అంటే నేను చాలాసార్లు గమనించింది ఏమిరా అంటే, నాకు ఎంతైతే అప్పట్లో అవసరం ఉంటుందో అంతే వస్తుంది. అంతకుమించి ₹1 ఎక్కువ రాదు, ₹1 తక్కువ రాదు. దేవుడా ఇలా ఇంట్లో ఎందుకు జరుగుతా అంటే దేవుడా అనేది నా బాధ. ప్రస్తుతానికి రాత్రి ఎందుకు డ్యూటీ చేయలేదు అంటే, రోడ్డు పైన పడుకొని నిద్రపోయినా. విపరీతమైన దగ్గు ఎంత ఎక్కువగా ఉంది అంటే అట్లే కళ్ళల్లోంచి నీళ్లు కారుతాన్నాయి, గొంతు నొప్పి, వామిటింగ్స్ ఒక పక్క. బాబా నిజంగా ఆ ఫీల్ వేరే లెవెల్. ఎంత అంటే ఊపిరి ఆగిపోతుందేమో, చచ్చిపోతామేమో అనేటువంటి ఫీల్ అనమాట. అది వేరే లెవెల్ ఫీల్. దాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది. నిజంగా అదొక మంచి ఫీల్. అలా అయితే ఈ రాత్రి జరిగింది. ప్రస్తుతానికి ఒక బాడుకు వచ్చాను. 300 రూపాయలు వచ్చింది. అంటే బిల్ అమౌంట్ 286, వాళ్ళేమో ప్రేమగా 300 ఇచ్చారు. కాబట్టి ఉత్సాహంగా ఆ డబ్బులతో డీజిల్ పట్టుకుందామని చెప్పి వెళ్తాను. కాబట్టి దాని గురించి అయితే నేను లెక్కలో చెప్పలేదు. కనీసం ఈరోజైనా ఆయిల్ సర్వీస్ చేద్దాము, వీలైతే బండికి వాటర్ వాష్ చేద్దాము. ఏంది బండి సడన్గా ఆగింది అనుకుంటున్నారేమే? ఇల్లుడు ఈడ కప్పు లేదు కదా, ఈ కప్పు వెనకాల పడిపోయింది. ఇప్పుడు ఈ కప్పు కోసం పోవాలి. ఆడుంది. ఎవడన్నా వచ్చి ఆటోతో తొక్కించుకుముందే పోయి ఎత్తుకుందాం. ఎక్కడ 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 ఉండావే కప్పు, ఇదిగో ఇదిగో ఇదిగో. అంటే మనం 1,90,000 రూపాయలు పెట్టి ఆటో కొంటే మనకంతా అనేక వస్తువులు ఊరికే అడ్జస్ట్మెంట్ కోసం ఉన్నాయి అంతే. పర్ఫెక్ట్గా ఏది అయితే లేదు. అంటే ఇంత డబ్బు పెట్టినా సరే న్యాయం జరగలేదు. అందుకే నేను బాధపడేది. ఈ ఆటోకి 1,90,000 పెట్టినా సరే నాకు న్యాయం జరగలేదు. ఇంకా ఎన్ని ఖర్చులు పెడతాను అంటే, ఇంకా ఎన్ని ఖర్చులు ఉంటాయో ఏంటో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు మొన్నంతా మీకు గుర్తుంది కదా, కొత్త టైర్లు వేసాము, కొత్త డిస్క్ కొన్నామని చెప్పా. ఇప్పుడు ఇంకో టైరు బాగా అరిగిపోయింది. అది ఎప్పుడు హ్యాండ్ ఇస్తుందో తెలియదు. ఎందుకు అది ఎప్పుడు హ్యాండ్ ఇస్తుందో తెలియదు. అది పరిస్థితి. అంటే ఇంకొక టైరు, రిమ్ము, ట్యూబు అంటే ఇంకొక 2.5 పెట్టాలన్నమాట. ఇప్పుడు వీలైతే ఈరోజు ఆయిల్ సర్వీసు, ఇంకా కుదిరితే వాటర్ వాష్ కూడా చేయాలి. బండి కొన్ని ఇన్ని రోజులు అయింది కదా, 4 నెలలు అయింది కదా. 4 నెలలు ఇప్పటి వరకు దీనికి వాటర్ వాష్ చేయలేదు. ఆ ఇంజిన్కి మాత్రమే ఏదైనా అవసరాన్ని బట్టి ఆ ఇంజిన్కి మాత్రం ఒక 100 రూపాయలు పెట్టి వాటర్ వాష్ చేయించేసాను అంతే తప్ప ఫుల్గా పర్ఫెక్ట్గా వాటర్ వాష్ చేయించలేదు. చూద్దాం, కుదిరితే ఈరోజు వాటర్ వాష్ చేపిద్దాం. అది సంగతి. ఇంకా ఏదైనా ఉంటే మనం ముందు మాట్లాడుకుందాం. ఓకే, ఇంకేంటి, వెళదామా? హాయ్, ఎలా ఉన్నారు? వరుసగా మళ్ళీ 2 రోజుల నుంచి వీడియోస్ ఏం లేవు కదా. కారణం ఏంటి అంటే, ఈ మధ్య వరుసగా సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటారు. అంటే మనం ఆటోల గురించి చెప్పాం కదా, ఈ ఆటో విషయాలు నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఈ ఆటో విషయాలు చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నేను డైలీ చేసేటువంటి నా పర్సనల్ విషయాలు ఎందుకు చూస్తారు అని అనిపించింది. ఆ ఆలోచనలో అట్లా కొంచెం అయితే ఒక 2 రోజుల నుంచి వీడియోస్ పెట్టలేదు. సరే, ఇప్పుడు ఈ ఆటో గురించి నేను చెప్పడం, అవి వాళ్ళకి నచ్చడం, వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలు వాళ్ళు ఎందుకు చూడాలి అనేటువంటి ఒక ప్రశ్న వచ్చింది నాకు.
నాకే కాదు, మీలో చాలామంది కూడా వచ్చి ఉండొచ్చు. ఇతని వీడియోలు మనం ఎందుకు చూడాలి? ఎందుకంటే ఆటో విషయాలు అయితే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మనం చూడొచ్చు. మిగిలిన విషయాలు, మిగిలిన వీడియోలు ఎందుకు చూడాలి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు, సరే నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నా ఫ్రెండ్ నాతో చెప్పేటువంటి మాట నేను మీకు చెప్తాను. సరే, నా ఫ్రెండ్కు నేనేం చెప్పానంటే, బావా, ఒక మనిషిని అంచనా వేయడం, అర్థం చేసుకోవడం ఇలాంటివి చాలా పద్ధతులు ఉంటాయి. వాటిలో ఒకటి షేక్ హ్యాండ్ ఇవ్వడం. ఒక మనిషికి షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఆ ఒక్క షేక్ హ్యాండ్తో ఈ వ్యక్తిని మనం అంచనా వేసుకోవచ్చు. వీడు మనల్ని గౌరవిస్తాడా, వీడు మనల్ని చులకనగా చూస్తాడా, వీడి మనసులో మన స్థాయి ఏంటి అనేటువంటి విషయాలు మనమైతే ఒక్క షేక్ హ్యాండ్ ద్వారా అంచనా వేసుకోవచ్చు. అది షేక్ హ్యాండ్ ఎలా ఇవ్వాలి అనుకుంటే, జనరల్గా మనం షేక్ హ్యాండ్ ఇలా ఇచ్చినప్పుడు జనరల్గా చాలామంది ఏం చేస్తారు, ఇట్లా పట్టుకుంటా అంటారు, లేకుంటే ఇట్లా పట్టుకుంటా అంటారు, లేకుంటే షేక్ హ్యాండ్ ఇచ్చే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇవ్వడం, ఇట్లా పట్టి వదిలేయడం, ఇలా సింపుల్గా పట్టుకుంటా అంటారు. ఇలా ఎవరైతే పట్టుకుంటారో అలాంటి వాళ్ళు, వాళ్ళ మనసులో మన స్థాయి నీచమైన స్థాయి. వాళ్ళు మనకి ఏమాత్రం విలువ ఇవ్వరు. మనం కనిపించినాం కదా అని చెప్పి సరదాగా నవ్వుతూ గొప్పగా మాట్లాడుతూ మనల్ని కౌగిలించుకున్నట్టు ప్రవర్తించా సరే, ఆ ఒక్క షేక్ హ్యాండ్ కాడ వాళ్ళ మనసులో ఉండేటువంటి మన పైన ఉండేటువంటి అభిప్రాయం ఆ ఒక్క షేక్ హ్యాండ్తో తెలుస్తుంది. కానీ మన పైన ఒక మంచి అభిప్రాయం ఉంటే అప్పుడు షేక్ హ్యాండ్ ఎలా ఇస్తారంటే, మనం ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఇట్లా ఈ బొటన్ వేలు సందు ఉంది కదా, ఈ బొటన్ వేలు సందు ఉంది కదా, ఇప్పుడు నేను షేక్ హ్యాండ్ ఒకరికి ఇచ్చేటప్పుడు, వాళ్ళు ఈ వైపు నుంచి షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఈ బొటన్ వేలు రెండు ఇలా కలబడి షేక్ హ్యాండ్ ఇస్తే బాగుంటుంది. అలా ఎవరైతే మనకు షేక్ హ్యాండ్ ఇస్తారో వాళ్ళు మనల్ని గౌరవించేవాళ్ళు. వాళ్ళ మనసులో మన స్థాయి అన్నది కొంచెం గొప్పగా ఉంటుంది. అలాంటి వాళ్ళతో మనం రెండోసారి కలవచ్చు, ఫ్రెండ్షిప్ చేయొచ్చు. వాళ్ళ అవసరాలకు మనం వెళ్ళడం కానీ, మన అవసరాలకు వాళ్ళు రావడం కానీ, ఇలాంటి ఏదైనా సరే ఆ ఒక్క షేక్ హ్యాండ్ ద్వారా మనిషిని అంచనా వేయచ్చు. కానీ ఆ షేక్ హ్యాండ్ అన్నది ఇలా కాకుండా ఇలా ఊరికే పైన పట్టుకునిందనా వదిలేశారనుకో, అలాంటి వాళ్ళతో మన ఫ్రెండ్షిప్ చేయడం కానీ, మాట్లాడడం కానీ, అట్లాంటి వాళ్ళతో రిలేషన్లో ఉండడం కానీ ఇవన్నీ వేస్ట్ బావా అని చెప్పాను. సరే, అంటే నేను నా ఫ్రెండ్ రూమ్లో ఉంటాం కదా, మేము క్యాజువల్గా మాట్లాడుకునేటప్పుడు ఈ విధంగా చాలా విషయాలు మాట్లాడుకుంటా అంట. ఇప్పుడు ఈ విషయాలన్నీ వాడు విన్నాడనుకో, వాడికి ఏమన్నా ఉపయోగమా? లేదు కదా. ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాలన్నీ కూడా మీరు కూడా విన్నారనుకో, మీకేమైనా ఉపయోగమా? లేదు కదా. కానీ వాడికి ఆల్మోస్ట్ 4 సంవత్సరాల తర్వాత ఆ షేక్ హ్యాండ్ అన్నది ఉపయోగపడింది. ఏ విధంగా? నా ఫ్రెండ్ అయినటువంటి వీడు మా తమ్ముని దగ్గరకు వచ్చాడు, నా సొంత తమ్ముడి దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అప్పుడు వాడేం చేశాడు, ఇట్లా పట్టుకొని వదిలేస్తాడు. ఆ ఒక్క షేక్ హ్యాండ్ అంటే 4 సంవత్సరాల ముందు నేను చెప్పినటువంటి ఒక విషయం, 4 సంవత్సరాల తర్వాత వాడు ఇంకొకరికి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు వాళ్ళు షేక్ హ్యాండ్ ఇట్లా పట్టుకొని వదిలేశారు. ఇట్లా బొటన్ వేలు కలవలేదు. అలా ఇచ్చిన దానివల్ల అప్పుడు వాడు అంచనా వేసుకున్నాడు, ఓహో వీళ్ళ మనసులో మన స్థాయి ఇది, కాబట్టి ఇలాంటి వాళ్ళతో మనకు రిలేషన్స్ అవసరం లేదు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అనేటువంటి రిలేషన్ పెట్టుకుంటే చాలు, అంతకు మించి వీళ్ళతో మనకు ఆ రిలేషన్ అవసరం లేదని చెప్పి వాడు అర్థం చేసుకున్నాడు. సరే, మేము మా తమ్ముడిని కలిసిన తర్వాత ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత మేము మాట్లాడుకుంటున్నాం. మీ తమ్ముడి మనసులో నేనంటే కొంచెం చులకనగా ఉందబ్బా, మీ తమ్ముడికి నేనంటే విలువ లేదబ్బా అని చెప్పన్నాడు. నాకు అర్థం కాల. ఎందుకు బావా నువ్వు అలా అంటున్నావు? బాగా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాం, కలిసి కూర్చున్నాం, కూలింగ్స్ తాగాము, బిర్యానీ తిన్నాము, ఇన్ని జరిగాయి కదా, నీకెందుకు ఇలా అనిపించింది అని అడిగాను నేను. అప్పుడు వాడు చెప్పాడు, నువ్వు 4 సంవత్సరాలకు ముందు షేక్ హ్యాండ్ గురించి నాకు ఒక విషయం చెప్పావు. అప్పుడు ఏం చెప్పావు? జస్ట్ ఇట్లా పట్టుకొని వదిలేస్తే వాళ్ళ మనసులో మనకు విలువ లేనట్టు, ఫుల్గా ఎవరైతే షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు బొటన్ వేలు కలిసే విధంగా ఎవరైతే ఇస్తారో వాళ్ళు విలువ కలిగిన వాళ్ళు మనకు విలువ ఇచ్చేవాళ్ళు అని చెప్పి ఆ రోజు నువ్వు నాకు చెప్పావు. ఈరోజు నేను ఈ విషయాన్ని ఒకరి దగ్గర నేను టెస్ట్ చేసినప్పుడు, ఒకరికి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు, వాళ్ళు ఇచ్చినటువంటి షేక్ హ్యాండ్ ఇచ్చేటువంటి పద్ధతి, దాన్ని బట్టి నేను వాళ్ళని అంచనా వేసుకుంటే వాళ్ళ మనసులో నా స్థాయి ఏంటో అర్థమైంది బావా అని చెప్పుకొచ్చాడు. ఇదే విధంగా మీరు నా వీడియోలు ఎందుకు చూడాలనుకుంటే, నేను రకరకాల సందర్భాలు, రకరకాల మనుషులు, రకరకాల విషయాలు, రకరకాల పద్ధతులు, రకరకాల నా అనుభవాలు అన్నీ చెప్తాంటాను. ఇలా చెప్పేటప్పుడు ఈరోజు మీకు చిరాకు అనిపించవచ్చు, బాధ అనిపించవచ్చు, విసుగు అనిపించవచ్చు, వీడియోస్ చూడడం టైం వేస్ట్ అనిపించవచ్చు. మీరు ఎలా అనుకున్నా, ఏదో ఒకరోజు మీరు ఒకరి సలహా ఇవ్వాలనుకున్నప్పుడు కానీ,
లేకుంటే మీ చుట్టూ అలాంటి పరిస్థితి ఏదైనా జరిగినప్పుడు కానీ, లేకుంటే ఒక పరిస్థితిలోంచి మీరు బయటపడడం కానీ, ఒక మనిషిని మీరు అంచనా వేసుకోవడం కానీ ఆ రోజుకు దొరుకుతుంది. ఆ రోజు కనిపిస్తుంది, పరం అనే నేను ఛానల్లో యుగంధర్ నిజంగా వాడు ఒక మంచి స్నేహితుడు, మనుషుల్ని అర్థం చేసుకోవడానికి మనకంటూ ఒక మంచి సలహా ఇచ్చాడని మీకు ఆ రోజుకి అర్థమవుతుంది. ఈరోజు మీకు అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి దాన్ని బట్టి మీరు భవిష్యత్తులో నా వీడియోస్ చూస్తారా, లేకుండా చూడరా, లేకుండా అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోతారా అనేటువంటి చాయిస్ అయితే నేను మీకు ఇచ్చేస్తున్నాను. కొత్తగా ఈ ఆటోల గురించి మాట్లాడాను కదా, ఆ విషయాలు చూసి వచ్చిన వాళ్ళు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ నేను ఎక్కువగా నా పర్సనల్ విషయాలు చెప్తుంటాను. ఎవరో ఒక వ్యక్తి నన్ను అడిగారు, వాళ్ళు అడిగిన దానికి వాళ్ళ కోసం నేను వీడియో చేశాను. ఆ వీడియో ఏమంటే 2-3 రోజుల్లో 5,000 వ్యూస్ దాటేసింది. సబ్స్క్రైబర్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 50 మంది వచ్చారు. కాబట్టి ఇలా ఆటో విషయాల గురించి వచ్చిన వాళ్ళు మై ఫ్రెండ్స్, నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్లో ఆటోల గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. బట్ ఏదో ఒక సందర్భంలో నాకు ఏదైనా చెప్పాలి అనిపించేప్పుడు మాత్రం అయితే నేను చెప్తున్నాను. ఇది కేవలం మనుషుల గురించి, నీ గురించి, నా గురించి, నీ అనుభవాలు, నా అనుభవాలు, నువ్వు ఎదుర్కొన్నటువంటి సంఘటనలు, నేను అనుభవించిన సంఘటనలు, ఇలా మనిషి గురించి మాత్రమే ఈ ఛానల్లో ఉంటాయి. ఇప్పుడు నేను నిర్ణయం మీకు వదిలేస్తున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో అవుతారా, లేకుంటే ఈరోజు ఈ సెకండ్ అన్సబ్స్క్రైబ్ చేసి నా నుండి వెళ్ళిపోతారా అనేటువంటి విషయాన్ని అయితే నేను చాయిస్ మీకు వదిలేస్తున్నాను. మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. పరం అనే నేనే కాదు, నువ్వు కూడా. ఇది మన స్నేహానికి సంబంధించిన ఛానల్. ఓకే, బాయ్.